యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే చుట్టాలకో, గుట్టాలకో, వాళ్ళకి భయపడి, వీళ్ళకి భయపడి స్టార్ట్ చేయరాదు. నీ పని ఏంది నువ్వు చూసుకునాలే, మా పని ఏంది మేము చూసుకుంటాం. అట్లా అయితేనే స్టార్ట్ చేయలే. వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, చుట్టాలు ఏమనుకుంటారో, చూసిన వాళ్ళు యూట్యూబ్ చూసిన వాళ్ళు ఏ పడిన అట్లా చేస్తున్నారో అనుకుంటారో, అది వాళ్ళకి వదిలేయాలి. అట్లాంటి వాళ్ళని మనం పట్టించుకుంటే ఏం చేయలేం. చాలా మంది అట్లా చేసింది. అట్లాంటి వాళ్ళని పట్టించుకుంటే మనం ఏం చేయలేం. మనం చేయాలనుకున్నది మనం చేయాలి కంటే అది ఎంతవరకు ఉన్నదంటే పైన భగవంతుడే డిసైడ్ చేస్తాడు. వాళ్ళకి భయపడి వీళ్ళకి భయపడి వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఇది వరకే ఉంటారు అంతే. గంటకు మించి ఏం లేకుంటారు. వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు అని చెప్పి భయపడకుండా చేసినాం అనుకో పనులు కుదిరాయి, కొన్ని పనులు అనేది కుదిరాయి అట్లా. సో ఇక ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి టాపిక్లో వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటంటే మనుషులతోనే అనుమానం. ప్రతి పని చేసే పని దానిని అనుమానం పడుతుంటాం. అనుమానం ఎట్లా పడతారు అంటే అది ఏం పని అనేది చేయని ఉట్టిగా అనుమానం పడతారు. అక్కడ మనుషులతోనే చాలా జాగ్రత్తగా ఉండాలనేది ఈరోజు టాపిక్. ఎట్లా అంటారు అంటే మనం పోత ఏదో పోతుంటాం, పోతనే ఏదో పోతుంటాం, ఏదో ఇలా ఏమో అడ్డం వస్తే ఇట్లా తీసి పక్కేసినప్పుడు కూడా దాన్ని కూడా అనుమానం పడుతుంటారు. ఇది ఎందుకు తీసాను, ఎందుకు ఈ పక్కకేసాను, ఇట్లా అనుకుంటారు కొంతమంది. ఇంకా కొంతమంది ఊకే బయటికి ఊకే తిరగని ఇంకేనో అక్కడనో ఇక్కడనో మనుషులు పోతున్నాక సహజం అది. మనుషులు కలిసి ఎట్లా సహజీవనం కొనసాగిస్తుంటారో పోతుంటారు. ఊకేనే మనుషులు అవి ఏం ఇది లేకుంటుంది అది లేకుంటుంది, ఊకేనే ఇట్లా పోతుంటే ఎందుకు వచ్చాను మా దగ్గరికి, ఏం చేయడానికి వచ్చాను అంటే నీకు ఇట్లా లోపల మనసులో అనుకునే మనుషులు కొంతమంది. అది వాళ్ళకు ధైర్యం అంటే ఏం లేకుంటుంది వాళ్ళకు. ఎందుకంటే అపోహలు ఉంటారు కాబట్టి ధైర్యం అనేది ఏం లేకుంటుంది. ఏం మనిషి గురించి ఇట్లా ఎంక్వైరీ చేసుడు కానీ ఇట్లా ఇది ఏం సంగతి అనేది ఏం లేకుంటుంది. అది ఎవడన్నా ఏమని చెప్పిననుకో ఈ కథం అంతే. ఇక అట్లా ఉండి అట్లా అపోహపడే మనుషులు కొంతమంది. ఇక ఇట్లాంటి వాళ్ళతో చాలా దూరం ఉండు, చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ఉండాలి. లేకపోతే ఉట్టిగానే మీరు ఇదైపోతారు. ఇంకొకటి ఇక నిన్న ఒక వీడియో చేసినాం, అదే ఫ్రెండ్షిప్ దాంట్లో ఎట్లా ఉంటే మీరు ఎట్లా ఇదవుతారంట అని చెప్పి ఒక వీడియో చేసినాం. వీడియో చూడండి, చూడకపోతే చూసి మీరు కింద కామెంట్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్లలో మీరు ఎంతవరకు మీరు మంచిగా ఉన్నారు, మంచిగా లేరు అనేది మీరు చూసి దాని గురించి ఏం తెలుసుకున్నారు అనేది చిన్న కామెంట్ చేస్తే మాకు కూడా అర్థమవుతుంది. మేము కూడా ఏం చేయాలనేది ఇట్లా చేయాలనేది మాకు కూడా అర్థమవుతుంది. మీరు చెప్పకుండా కూడా మేము చేసేది, కానీ మీరు చెప్పిన దానికి కొంచెం మాకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది అని చెప్పి అట్లా. ఇది ఇక వ్యూస్ అయితే వేలలో పోతున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా ముందరపోతుంది. ఇక నమ్మించి మోసం చేసే మనుషులు కొంతమంది ఉంటారు. హైదరాబాద్లో కానీ సిటీలో కానీ ఏదైనా జాబ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా వహించి నడవడం అనేది చాలా ముఖ్యమైన పద్ధతి కూడా. నమ్మించి మోసం చేస్తారు, జాగ్రత్తగా ఉండాలి. జాబ్ చేసే ప్రతి ఒక్కరు చిన్న చితకాన్ని వేళల్లో జాబులు చేస్తారు. వీళ్ళు చిన్న జాబులు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా ఉంటేనే మీ పైసలు సేవింగ్స్ అనేది అవుతుంది. ఇక మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు నమ్మి మీరు ఇట్లా మొత్తం ఇది చేశారంటే వాడు ఏదో విధంగా నేను నష్టపరచాలనే వస్తారు. అది నీ రిలేషన్ ఉండని, తమ్ముడు ఉండని, మీ అన్న ఉండని, ఎవరన్నా ఉండని, ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి. లిమిట్ క్రాస్ చేసి ముందరికి తీసుకొచ్చి మనం పెట్టినామంటే అది చాలా డేంజర్గా తయారవుతుంది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టాలి. లిమిట్ క్రాస్ అనేది చేరాదు. నీవు చేసే పనులు ఎంతో అడ్డం వస్తారు అబ్బా, చెప్పాలంటే ఎంతో అడ్డం వస్తారు. ఏమేమో సృష్టిస్తారు వాళ్ళ నాటకాలు, వాళ్ళు సృష్టించి అవన్నీ నువ్వు చూడలేవు, చేయలేవు. నీ జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పని. ఈ మందికి ఇది మనకి ఎవరు తెచ్చియాడు, మనకి ఎవడు ఒక పూట అన్నం పెట్టాడు, ఎవడు ఒక పూట 2 పూట అన్నం పెడతాడు. రోజు మనం చూసుకున్నారు కదా. వాళ్ళకి ఏం లేకుంటుంది అంటే ఇవే షాడీలు, ఇవే పనులు, ఇట్లా చెప్పుకుంటా బతుకుడు అనేది వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఈ అలవాటు అయిపోయినప్పుడు నమ్మి మనం నమ్మి మనం మోసపోవడం అనేది మన దుర్మార్గత్వం. మనం నమ్మరాదు. మనం ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మాలి. నమ్మి మనం ఇది చేసుకొని మనం దూరంగా ఉండాలి.
ఇక అట్లా ఇక మీరు చిన్న చిన్న జాబులు చేసేటోళ్ళు, బైకుల మీద దాని మీద జాబులు చేసేటోళ్ళు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు సేవింగ్స్ అనేది మంచిగా సేవింగ్ చేసుకునాలి, అధిక ఖర్చులు తగ్గించుకునాలి. ఎక్కువ అంటే ఖర్చులను తగ్గించుకొని మీరు ఒక మంత్లీ వైజ్గా ఏమన్నా ఒకటి మీరు చేసుకుంటేనే, సేవింగ్స్ అనేది చేసుకుంటేనే ముందల ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఇక వచ్చినంత మొత్తం అంతా శాలరీ మొత్తం అంతా ఖర్చు చేసినాం అనుకో మనకు ఏమనేది మిగిలది. వచ్చిన దాంట్లో మనం కాదనుకొని కొంచెం పక్కేసుకోవాలి. అది మర్చిపోలేదు. అసలు ఆ పైసలు మన కావనుకొని మీరు వచ్చిన దాంట్లో ఎంతో కోత, అది ఎంతనా ఉండని, నెలకు 1000 రూపాయలు ఉండని, 2000 ఉండని, 3000 ఉండని, నెలకు 5000 ఉండని. ఆ పైసలు అనేది మనము ఏమిట్లన్నా పోస్ట్ ఆఫీస్లో వేసుకున్నాలే, ఒక బ్యాంకులో వేసుకున్నాలే, ఇప్పుడు మామూలు గ్రామాలలో, టౌన్లలో ఏడన్నా సరే, మన హైదరాబాద్లో సిటీలో కూడా అన్ని సొసైటీలు ఉంటాయి. ఇప్పుడు చిట్ ఫండ్స్ ఉంటాయి, సొసైటీలు ఉంటాయి. అట్లా దాంట్లో కూడా మీరు నమ్మకంగా మీకు ఏదనిపిస్తుందో దాంట్లో చూసుకొని కొంత డబ్బు దాంట్లో దాచుకుంటే మీరు సేవింగ్స్ ముందలా చేసుకున్న వల్ల అవుతారు. ఇక వచ్చిందంటే మొత్తం మీరు ఖర్చు పెట్టుకుంటూ పోయింది అనుకో, మీకు ఖర్చు పెట్టింది తెలియదు, ఏం తెలియదు, వస్తుంటుంది పోతుంటుంది. ఇక ఇట్లా జరుగుతుంది. శాలరీ వస్తుంటుంది పోతుంటుంది, ఇట్లా జరుగుతుంది. ఇక పైసలు అనేది మీ కాడ ఉండదు. అందుకే మీరు చేసిన ఎంత నెలకు 15,000 20,000 జాబ్ చేసేటోళ్ళు కూడా ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ఇది జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమవుతుంది. మీరు వచ్చిన దాంట్లో మీరు రెంట్ పోని, మీ రూమ్ మీ ఇన్కమ్ పోని, మీరు ఇంకా మెయింటెనెన్స్ పోని, బైక్ ఉంటే బైకు, ఇంకా ఏది ఉంటే అది పోని. బైక్ అంటే బైకు, స్కూటరు, ఈ చిన్న మధ్యతరగతి మిడిల్ క్లాస్ వాళ్ళకే ఎక్కువ యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. కార్లు ఉన్న వాళ్ళకంటే ఆల్మోస్ట్ 1,00,000 2,00,000 వాళ్ళకి జీతం ఉంటుంది కాబట్టి అది వాళ్ళ కార్ తీసుకున్నారంటే వాళ్ళు డిగ్నిటీగా వాళ్ళ మెయింటెనెన్స్ అనేది వాళ్ళకి కరెక్ట్ ఉంటుంది. దాంట్లో 100లో ఎవరో 20-25% అటు ఇటు అయిపోతుంది. కానీ ఈ స్కూటరు, బైక్ ఉండోళ్ళ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ వీడియో ఇక మీరు ఎంత మెయింటెనెన్స్, ఇన్కమ్, సామాను గీమాన్ అంతా మొత్తం అంతా పోయినాక మీరు వచ్చిన దాంట్లో సేవింగ్ చేసుకుంటేనే మీకు ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఇక వచ్చినట్లు మొత్తం సేవింగ్ చేసుకోకుండా మొత్తం అంతా ఖర్చు పెట్టిననుకో, ఖర్చు పెడితే మీకు ఏమీ రాదు. ఉన్నదంతా మొత్తం అంతా పోతుంది. సేవింగ్ చేసుకోకుండా మొత్తం ఖర్చు పెట్టినట్టు మొత్తం అంతా పోతుంది. లిమిట్ ఏదైనా సరే, లైఫ్ అయినా సరే, జాబ్ అయినా సరే, మన మనిషి తీరు మాట అయినా సరే, మనిషి ప్రవర్తన సరే, లిమిట్గా ఉంటేనే అది మంచిగా ఉంటుంది. లిమిట్ క్రాస్ చేసి ఎక్కువ ఇదేందనుకో మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు కడుపు ఉంటుంది, కడుపు తినకాడికి అన్నం తినడం, పూర ఎక్కువ తింటే ఏమవుతుంది, మొత్తం కడుపు అన్నం వలిగిపోతుంది. లేకపోతే మొత్తం అంతా ఇట్లా మీది కన్నా వస్తుంది. లేకపోతే మొత్తం అంతా ఎక్కువ తిన్నాక బేచన్ అవుతుంటుంది, మొత్తం నెత్తిపాగలవుతుంది. అట్లా ఎంత లిమిట్ అంటారు దీన్నే. ఈ లిమిట్లు అనేది క్రాస్ చేయరాదు. ఇది మనం రోజు చేసే పనులనే మస్తు డిఫరెంట్లు ఉంటాయి. రోజు చేసేదే కదా, రోజు తినేదే కదా, రోజు దినచర్యనే కదా అంటారు అనుకుంటాం. కానీ ఈ దీంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఈ తినేదే ఇంకా ఎక్కువ ఫుల్గా మనం తింటున్నాం కదా, గిరే బతుకు కదా అంటారు. మనం ఇట్లా అనుకున్నాం అనుకో, ఈ దాంట్లో మళ్ళీ వేరియేషన్స్ వస్తాయి. ఎక్కువ అడమైనది ఊకే ఎక్కువ తింటే ఏమైతే నెత్తిపాగలు అయిపోతుంది. తెలియదు లిమిట్, దాన్ని లిమిట్ క్రాస్ చేయడం అంటారు. లిమిట్ క్రాస్ అయిందనుకో అది నెత్తి ఏం చేస్తున్నాము ఏం అనేది అసలు పనిచేయదు. అసలు లిమిట్ క్రాస్ అవ్వడం అంటారు. లిమిటేషన్లో లేకపోతే బండి ఏదైనా సరే, ఇప్పుడు ఒక ఈ బండి ఉన్నది, నేను బండి అనుకో ఫర్ ఎగ్జాంపుల్, బండి ఏదైనా సరే లిమిటేషన్ లేకపోతే బండి బౌండరీ క్రాస్ అయిందనుకో ఏమవుతుంది, నెత్తి పగలైందనుకో వాళ్ళు ఏం చేస్తుంటారో తెలియదు. ఇక ఎవరు చెప్పినా, ఇప్పుడు ఎవరన్నా మీ ఫ్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి చెప్పిందనుకో, అది నెత్తికి మీకు మంచి కొడుతుంది. నెత్తికి అది నేను మంచి కొడుతుంది. అది ఎవరైనా ఉండని, మీ ఫ్రెండ్ ఉండని, ఎవరైనా ఉండదు, ఎవరైనా దోసుకేమని చెప్పి మనం వచ్చి ఇట్లా చెప్పినాం అనుకో, నువ్వు చెప్పింది జర మాకు మంచి కొట్టేపా మాకు అంటని వాళ్ళు అది ఆ మైండ్లో ఉన్న నరానికి అనేది రిజిస్టర్ అయిపోతుంది. అది దాన్నే లిమిట్ క్రాస్ అవ్వడం అంటారు. అందుకే లైఫ్ అయినా ఉండని, పొద్దున్న లేసే జాబ్ అయినా ఉండని, మనం చేసే పని ఏదైనా ఉండని, లిమిటేషన్ ప్రకారం లేకపోయిందనుకో అది ఏడిపోతుంది. అంటే అది ఎక్కడికైనా దారి తీయచ్చు. అది ఏ విషయమైనా ఉండని, ఏ విషయమైనా వర్క్, చిన్న వర్క్, పెద్ద వర్క్, పెద్ద ఈ బిజినెస్ ఉండని, ఏదైనా ఉండని,
ఏదైనా సరే లిమిటేషన్‌లో లేకపోయిందనుకో అది మాట ఇనది. మాట ఇన్‌కమ్ అనేది లేకుంటది బండి. ఇప్పుడు బండి నువ్వు ఒక బండి తీసుకుంటావు. ఒక బండి తీసుకొని నువ్వు డైరెక్టు ఆహ్, దానికి మెయింటెనెన్స్ ఉంటది. మంచిగా దాన్ని మెయింటెనెన్స్ చేస్తేనే బండనేది ఇదైతది. ఇగ లేకపోతే పోయి అది ఎక్కడంటే అక్కడనే గుద్దుకుంటదిగ. దాన్ని లిమిట్ క్రాస్ అవ్వడం అంటారు. దానికి లిమిట్ క్రాసు దాని దాని బ్రేక్ షూ పోయినాయో, దాని ఇంకా ఏం పోయినాయో, ఏం పోయినాయి అనేది మెకానిక్‌తో పోతే చెప్తాడు. ఆ లిమిటేషన్ లేకపోతే బండేమైతది? ఎక్కడంటే అక్కడనే పోతదిగ. ఎక్కడంటే అక్కడనే ఎక్కడ గుద్దుకుంటది. గుద్దుకున్నప్పుడు ఏమైతది? ఇగ నెత్తి మొత్తం అంతా ఈ ఓనర్‌కనేది మొత్తం అంతా ధ్యాస లేకుంటదిగ. ఆ బండి ఎక్కడ పోతున్నది? ఎక్కడ గుద్దుకుంటున్నదంటే నాకు ఓలోళ్ళకే తెలవదిగ. తెలవకుండానే ఇదైపోతది. తెలవకుండానే ఇప్పుడు మొత్తం ఇట్లా ఆహ్, ఇదైపోతది. దాన్ని లిమిట్ క్రాస్ అవ్వడం అంటారు. ఏదైనా సరే మనం లిమిట్ క్రాస్ అయినామనుకో, అది మనకు ఎంతవరకు ఉండాలో అంతవరకు తీసుకుంటది. లిమిట్ క్రాసు కాకుండా మనము మన హద్దులో మనం ఉండి, మన లిమిట్ క్రాస్ చేయకుండా మనలో మనము ఆలోచించే శక్తి అనేది మనిషితనంలో రావాలి. లిమిట్ క్రాస్ అవ్వకుండా ఉంటేనే అన్నీ బాగుంటాయి. లిమిట్ క్రాస్ అవ్వకుండా ఉంటే ఫ్యామిలీ మంచిగా ఉంటుంది. బండి అయినా ఉండని, ఫ్యామిలీ అయినా ఉండని, బిజినెస్ అయినా ఉండని, ఇంకా ఏదైనా ఉండని దీంట్లో ఇవన్నీ మంచిగా ఉంటాయి. లిమిట్ క్రాస్ అయితే మొత్తం అంతా కొలాప్స్ అయిపోతాయి. మొత్తం అంతా డొల్ల అయిపోతుంది. అంతా ఉత్తది అయిపోతుంది. అట్లా మీరు కూడా లిమిట్ క్రాస్ అవ్వకండి. లిమిట్ క్రాస్ అవ్వకుండా మంది ఎన్నని చెప్తారు. పొద్దున్న లేచి రాత్రి చెప్పి సాయంత్రం చేసి ఆడ కలిసి ఈడ కలిసి ఫ్రెండ్ కలిసి వాడు కలిసి వీడు కలిసి మస్తు చెప్తారు. అవన్నీ మీరు నెత్తిలో పెట్టుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ పోతేనే సక్రమంగా ఇదవుతుంది. మీ పని మీరు సక్రమంగా చేయలేరు అనుకో, వాడు చెప్పిన మాటలకు మీరు బలైనరనుకో, రేపటి నాటికి బాధపడాల్సింది మీరే. మాకు చెప్తే మాకు ఏమీ రాదు. మీకోసం ఎప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ మేము ఫేస్ చేసినాం కాబట్టి మీకు చెప్పుడు అంతే. ఇంకా మంచి విషయాల గురించి ఇంకా కొన్ని వీడియోస్ చేసి మీకు రానికే కొంచెం టైం పట్టవచ్చు, కానీ వస్తుంది. వచ్చేటప్పటికి వీడియో వస్తుంది. మీకు ఈ మొత్తం అంతా ఓవరాల్గా మొత్తం అంతా ఏదైనా నచ్చితే ఒక లైక్ కొట్టుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లుని. మీరు ఇట్టోడు మనుషులకు మీకు లేదు, మీకు వీళ్ళతో ఏగనిక వస్తలేదు, వీళ్ళతో అయితలేదు అంటని ఇప్పుడు ఉంటారు. చాలా పీస్ఫుల్గా మైండ్ సెట్తో కొంతమంది ఉంటారు. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు. ఏదైనా ఒక మాట అంటే తీసుకోరు వాళ్ళు. చాలా సెన్సిటివ్ మనుషులకు ఎట్లా అంటారంటే ఏదైనా ఒక మాట అంటారంటే వాళ్ళు తీసుకోరు. అట్లాంటి వాళ్ళు లేదు, వాళ్ళతో మనకి హ్యాండిల్ చేయడానికి వస్తలేదు, హ్యాండిల్ చేయనప్పుడు వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకుంటే కూడా పట్టించుకోరు. ఇప్పుడు వాళ్ళ వల్ల మనకు ఇప్పుడు ఏదైనా సరే సెన్సిటివ్ మైండ్ ఉండేవాళ్ళు ఏం చేస్తారంటారంటే ఒక మాట అంతా కూడా ఏం తీసుకోరు. అసలు మీరు అట్లాంటి వాళ్ళని మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరన్నా ఇట్లా తగిలితే మొత్తం తగిలితే మీరు దూరం పెట్టండి. మీరు దూరం ఉండి మీ వర్క్ మీరు చేసుకుంటా వండి. వాళ్ళ గురించి ఆలోచించద్దు. వాళ్ళ గురించి ఆలోచిస్తే మీ జీవితాలు పోతాయి, టైం వేస్ట్ అయిపోతుంది. ఇదొక పాయింట్. మీ పని మీరు చేసుకొని మా పని మేము చేసుకుంటాం అనుకో, చెప్పరాబాయ్ చెప్పు, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్లా ఉండండి. ఇట్లా సెన్సిటివ్ మైండ్ ఉండోళ్ళతోని అందరూ ఒకటే లాంగ్వేజ్లో మాట్లాడరమ్మా. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా మాట్లాడతారు. అది ఏ విషయమైనా ఉండదు. మనుషులకు వేదన లేకుండా ఉండడం అంటే కష్టంగానే ఉంటుంది, కానీ కొన్ని భరించాలి. ఇక తప్పదు. కొన్నిటి వరకే భరించాలి. నా లైఫ్ని నువ్వు డిసైడ్ చేసేది నువ్వేవాడు అంటారు. నువ్వు క్వశ్చన్ చేయడం అడిగితే నీ లైఫ్లో అనేది అట్లాంటి మనుషులు అనేది ఉండరు. ఉంటే కూడా దూరం పెట్టాలి. బాధ ఎందుకు నీకు, నాకు బాధ ఎందుకు? నువ్వు దూరం ఉండు, మేము దూరం ఉండు, మేము మంచిగా ఉంటాం, మీరు మంచిగా అనే కాన్సెప్ట్లో వెళ్ళిపోవాలి. అలా వాడిని మనం తిట్టి పొలైట్గా మనం చేయరాదు. అంతే. ఎవని ఈగోలు, ఎవని మనస్పర్ధాలు అంటే వాళ్ళకే ఉంటాయి. అవి మందికనే లేకుంటాయి ఇట్లా. సో అట్లాంటి వాళ్ళని మీకు తెలిసినంత వరకు దూరం పెట్టుడు అనేది కరెక్ట్. ఇట్లా మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. మీకు చెప్పారు, మీకు చెప్పకుండానే మీకు
ఎట్లా అంటారంటే ఇవన్నీ ఎవరు జనరల్ నాలెడ్జ్ ఎవరు నేర్పించరు. ఇవన్నీ ఏ బుక్‌లో కూడా లేకుంటాయి ఇవన్నీ. నువ్వు ఏ బుక్‌లో చదువు, ఏ జనరల్ నాలెడ్జ్ ఏ బుక్‌లో కూడా లేకుంటాయి. ఒక్కొక్కరు మానవుని మాట ఒక్కొక్కలాగా స్లాంగ్‌లో ఉంటది. నీవు చెప్పే మాటలు నీకే చెప్పొచ్చు. నీకే చెప్పి నిన్ను పగలు చేయొచ్చు. ఇట్లా కొంతమందుంటరు. ఆడ వానికేం దొరకదాడ. అరే! మనం అంత మంచిగా మనం మాట్లాడ్డాం గదా! మనం అంత తెలివిగా మాట్లాడ్డాం కాబట్టి వాడు జస్ట్ హ్యాపీనెస్ ఫీల్ అయిపోతాడు. మనం గూడా జస్ట్ సింగ్ చేసినంత సేపే సింగ్ చేస్తాం. తర్వాత మళ్ళా మంగైపోతది మొత్తం అంతా. మనం 7 వరకు సింగ్ అయితామో 6 వరకు సింగ్ చేయాలి. అంతకు మించి మనం చేయకూడదు. చేసినామనుకో మనం ఇదైపోతాం అట్లా. కొంత ఇది ఉంటది ఇగ. కొంతమంది ఉంటారు ఇగ నీకు వాళ్ళతోని జర్నీ చేసినోళ్ళకే ఆ విషయం అర్థమైతది ఆ మనిషి గురించి. మనిషి అంటే ఇప్పుడు ఒక మనిషి ఎట్లా బిహేవియర్ చేస్తున్నాడు, ఎట్లా ఇది చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే ఆ మనిషితోని జర్నీ చేసినోళ్ళకే అర్థమైతది. జర్నీ చేయనోళ్ళకి అసలు అర్థం కాదు. అట్లా. ఇట్లా మాటలు చెప్పి బతికేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఈ మాటలు చెప్పి బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా మీరు ఓళ్ళతోని మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటోళ్ళతోని మీరు జాగ్రత్త లేరనుకో మిమ్మల్ని కూడా ముంచుతారు. మిమ్మల్ని పూరా ముంచుతారు. ముంచి పూరా మొత్తం ఇచ్చేస్తారు అట్లా. ఇట్లాంటోళ్ళతోని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇగ ఉండలేరనుకో ఇగ మొత్తం అంతా ఇగ ఇప్పుడు ఎట్లా అంటే అట్లా ఇచ్చేస్తారు. అట్లాంటోళ్ళతో మీరు దూరం ఉండి చేసుకోవడం అనేది కరెక్ట్. వీడియో మొత్తం అంతా లాంగ్ ఎక్కువైపోతది. నెక్స్ట్ టాపిక్‌లో కలుద్దాం. బై.